బాధ్యత లేకుండా ఈవెంట్ మేనేజర్ చేసినట్టుగా జరిగేటువంటి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. లేకపోతే 300 కోట్లు పెట్టి ఈ మ్యాట్లు పండగ ఏంటి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి, యోగా మ్యాట్లు పండగ 300 కోట్ల రూపాయలు పెట్టి, ఇవాళ అంతకితమేమో ఈ పండగ P4 పండగ, నిన్నేమో తొలడుగు పండగ అంట. తొలడుగు తప్పటడుగు, అది తొలడుగు బదులు తప్పటడుగు పండగ చేసి ఉంటే బాగుండేది. వాళ్ళ ఈ ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళ పెద్దగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి వీళ్ళు ఈ పళ్ళ పండుగ ఇచ్చిన పల్లి పండుగ ఇచ్చినప్పుడు ఆ వర్కులన్నిటికీ వారం వారం బుధవారం పేమెంట్ వేస్తాం, మాది రికార్డ్ అన్నారు. ముచ్చటగా 3 వారాలు డిసెంబర్లో, మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం అవుట్, అటకెక్కేసింది. ఇవాళ వరకు నయా పైసా పడితే ఒట్టు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఆ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ తిట్టు తిట్టకుండా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇది వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ, వీళ్ళ బాగు చేసిన ఆర్థిక వ్యవస్థ. ఇవాళ ఆయన చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ అయితే 48 గంటల్లో రైతుల దగ్గర కొన్న ప్రతి పంటకి 48 గంటల్లో మొత్తం పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు ప్రమాణ స్వీకారం కొత్తలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోళ్లకి రైతులకి బకాయి పడినటువంటి విషయం వాస్తవమే కదా? వాస్తవమే కదా. మరి ఏది మీ ఆర్థిక క్రమశిక్షణ అన్నారు కదా, ఏంటిది దీని పేరు అన్నారు, రివల్యూషనరీ ఏదో చెప్పారు, నోరు తిరగన ఏదో సుపరిపాలన, మొత్తం అది హెడ్డింగ్. సుపరిపాలన కాకుండా ఇది పెద్దగా పెట్టారు కదా, ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం. దాంట్లో పెద్ద హెడ్డింగ్ ఫిజికల్ డిసిప్లిన్. ఇది ఫిజికల్ డిసిప్లిన్. రైతులు అలవలక్షణ అని ఏడుస్తున్నారు. మీరు ధాన్యం కొన్నారు 1000 కోట్ల రూపాయలు, ఇవాళకి వరకు మీరు బాకీ పడ్డారు, కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. రైతులు అప్పులు తెచ్చిన చోట ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అప్పుడే ఏరువాకు వచ్చింది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ సాగులోకి వెళ్ళాలి. మీరు అప్పులు కట్టరు కొన్న ధాన్యానికి. అలాగే 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం సరాసరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలు, 13,326 పంచాయతీలు, ఈ పంచాయతీలకు కానీ లేదా 679 మండలాలకు కానీ 13 జిల్లా పరిషత్లకు కానీ వాటికి కేంద్ర ప్రభుత్వం సరాసరి పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 2 క్వార్టర్లకు సంబంధించి 1120 కోట్ల రూపాయలు మీరు వాడేశారా, వాడేలేదా? మీరు వాడేయటం వల్ల మీకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, ఈ మొదటి క్వార్టర్ డబ్బులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీలకి డబ్బులు జమైనాయి, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క పంచాయతీకి కూడా నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటే మీ ఆర్థిక క్రమశిక్షణలో ఉన్న డొల్లతనం మూలంగా కాదా అనేది నేను చంద్రబాబు నాయుడిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని నేను నిలదీస్తున్నాను. కదా చెప్పండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నిజాయితీతో మాట్లాడండి. ఇవాళకైనా 1120 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి సంబంధించినటువంటి నిధులు మీరు తినేశారా, తినేయలేదా? వాడేసుకున్నారా, వాడేయలేదా? ఎందుకు వాడేసుకున్నారు? సరాసరి పిఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేయాలి కదా, సిఎఫ్ఎంఎస్ ఖాతాలోంచి పిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి జమ చేయాలి కదా, మీరు జమ చేయలేదు కదా, తినేశారు కదా. తినేటువంటి వాడేసుకున్నారు కదా. మీ ఆర్థిక ఇది ఇట్లాంటి చిలకొట్టుళ్ళకి నిన్న ఒక టెంట్ వేశారు, నిన్న ఒక ఈవెంట్ చేశారు, నిన్న ఒక 50 కోట్లు ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు, మొన్న ఒక పండగ చేశారు,
300 కోట్లు అయిపోయినాయి అంటున్నారు. అంతకు ముందో పండగ. ఈ పండగలకే ఎన్ని కోట్ల రూపాయలు. మీరు ముగ్గురు 3 విమానాల్లో తిరుగుతారా జనం సొమ్ముతో? మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు వేసి తిరుగుతారా జనం సొమ్ముతో? ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తారా? తగుదనమ్మా అని చాలదన్నట్టు మళ్ళీ ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారా కొత్తది? మళ్ళీ ఇంకో 2 కొంటారా మీరు ముగ్గురు 3 తిరగటానికి? ఏంటి మీ ఆలోచనలు? ఇది ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నాను. మీ సొంత డబ్బులైతే ఇలా తిరుగుతారా అని అడుగుతున్నాను. మరి ఇది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ప్రతి నెల ఉద్యోగస్తులకి ఏమన్నా 5వ తారీఖు 10వ తారీఖులో పడతా ఉండేయేమో కానీ రోజువారీ బత్యానికి పనిచేసేటువంటి, దినసరి బత్యానికి పనిచేసేటువంటి, దినసరి వేతనానికి పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ టెన్షన్గా 1వ తారీఖున జీతం పడేది. ఇవాళ ఎన్ని నెలలు బకాయి ఉన్నారు మీరు? ఇదా మీ ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నా. వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కదా. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మీరు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారా? జీతాలు ఇవ్వకుండా తీసుకుంటున్నారా లేదా? చిన్న కుటుంబాలే 15,000, 20,000, 25,000 ఇచ్చేటువంటి చిరుద్యోగులు, వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లిదండ్రి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారే. మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏమైపోతారు వాళ్ళు? మీ పుణ్యమాని పెద్ద డీమార్ట్లు, బోమార్ట్లు పెద్ద వచ్చేసి వీళ్ళకి అప్పులు పెడతాకి ఎచ్చాల కొట్లు కూడా లేవు కదా. కిరాణా కొట్లు కూడా ఊళ్ళో కిరాణా కొట్లు లేకుండా మాయమైపోతున్నాయి కదా మీ పుణ్యమాని. మరి అప్పు పెట్టేవాడు ఎవడుంటాడు వీళ్ళకి? ఇల్లు ఎలా గడవాలి? స్కూల్లో పిల్లలకి మీరేమో ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ వేయరు, ఒక్కడికి పాపాన పోరు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణ. సంవత్సర కాలంగా ఒక్క కాలేజీకి కానీ ఒక్క స్కూల్కి కానీ మీరు ఫీజు రీయింబర్స్మెంట్ వేయలేదు, తల్లికి వందనం వేయలేదు. మరి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఏమైపోతారు? అలాగే తల్లికి వందనంలో కూడా మళ్ళీ గవర్నమెంట్లో 10,000కో 5,000కో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టారు. తల్లికి వందనం ఎవరికి రాదు. అలాగే పంచాయతీరాజ్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ సంవత్సర కాలంగా వారి సొంత నిధులు, జనాలు కట్టినటువంటి పన్నులు కానీ లేదా సీనరేజ్లో వచ్చినటువంటి షేర్ కానీ మొత్తం వారి అకౌంట్లో కనపడదు తప్పితే సంవత్సర కాలంగా మీరు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పంచాయతీ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి ఉన్నాయి. సున్నం కొడతాకి, బ్లీచింగ్ కొడతాకి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. జెండా పండగ చేయండి 10,000 రూపాయలతో అని చెప్పి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. ఆ జెండా పండగ బిల్లు ఖర్చులకు కూడా డ్రా చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఖజానాకి తాళం వేసి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసినటువంటి భారతదేశంలో ఇంత దిక్కుమాలిన తీరులో పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇవాళ